హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎంతో మంది ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ కచోడీలను చాలామంది టీ టైంలో స్నాక్ ఐటమ్గా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. సో ఈ కచోడీలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అందుకోసం మనం ఒక కప్పులో పంచదార అండ్ 4-5 యాలకులను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాల్సి ఉంటుంది. పంచదార మరియు యాలకుల మిశ్రమాన్ని ఫైన్గా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో డాల్డా లేదా నెయ్యిని తీసుకొని ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని యూస్ చేస్తున్నానండి అండ్ 1 కప్ ఉప్మా నూక. అందులో నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ పిండిని మనం మెత్తగా కలుపుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఉండలు లేకుండా పిండిని బాగా ఒత్తుతూ మనం అయితే కలుపుకోవాలి. సో చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు పిండి మన చేతితో ఒత్తితే లడ్డు అయ్యే విధంగా మనం ఈ పిండిని బాగా ఒత్తుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. పిండి మరి పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా జారుగా ఉండేటట్టయితే మనం కలుపుకోవాలండి. సో మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండిని 10 to 15 మినిట్స్ అయితే వెట్ క్లాత్ కప్పి ఒక పక్కన ఉంచుకోవాలి. సో తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆల్రెడీ మనం పక్కన ఉంచుకున్న పిండిని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి పీసెస్ కింద. సో మనం ఎంత పీస్ అయితే కట్ చేస్తామో అంతకన్నా కొంచెం పెద్దగా అయితే కచోడీలు మనకు వస్తాయి. సో ఈ విధంగా అయితే మనం కచోడీలని కట్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి. నూనె ఎక్కువగా కాగకూడదండి. కాగితే కచోడీలు వేసిన వెంటనే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి, లోపల ఏమాత్రం ఉడకవు. సో ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కచోడీలను 1 by 1 యాడ్ చేసుకుంటూ ఉండాలి. అన్ని పీసెస్ని మనం ఒకేసారి వేస్తే కచోడీలు అనేవి సరిగ్గా ఉడకవండి. సో ఒకదాని తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకొని కచోడీలను అయితే వేయించుకోవాలి. చూసారా, మనం కచోడీలు వేస్తుంటే ఆయిల్ అనేది ఎలా పొంగుతుందో. ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, లేకపోతే కచోడీలు త్వరగా మాడిపోతాయి. సో మనం వేసిన 1 మినిట్కి కచోడీలు అయితే ఈ విధంగా పైకి పొంగుతాయండి. 6 to 7 మినిట్స్ తర్వాత కచోడీలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. మిగిలిన పిండిని అంతటినీ కూడా పీసెస్ కింద కట్ చేసి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో అయితే మనం డిప్ చేసుకుంటూ వాటిని వేయించుకోవాలండి. సో మిగిలిన పిండి అంతటి కూడా మనం ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం ఈ కచోడీలను అయితే తయారు చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.